నమస్తే ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న భక్తులు. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం బావాపురం సమీపంలో 2 బైక్లు ఢీ, 2 తీవ్ర గాయాలు. కాచావులపల్లి గ్రామంలో వింత ఏనుగు ఆకారంలో జన్మించిన కుక్క పిల్ల. జైకొత్తూరు గ్రామంలో సచివాలయం ప్రారంభోత్సవం. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. సోమరౌతు సీతారామస్వామి ఆధ్వర్యంలో విజయ ఉత్సాహ ర్యాలీ. ఆయనతో పాటు ర్యాలీలో పాల్గొన్న రౌతులపూడి మండల జెడ్పీటీసీ సభ్యుడు గొల్లు చిన్న. కర్నూలు జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు శ్రీశైల భ్రమరాంబాదేవి కుష్మండ దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కుష్మండ దుర్గ అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించి బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా పూజ నిర్వహించారు. అర్చకులు వేద పండితులు వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. 4వ రోజు శ్రీశైల భ్రమరాంబ కుష్మండ దుర్గా అలంకారంలో మల్లికార్జున స్వామి కైలాస వాహనంపై స్వామి అమ్మవార్లకు ప్రత్యేక హారతులిచ్చి ఆలయ ఉత్సవానికి వైభవంగా బయలుదేరారు. ఉత్సవ మూర్తుల ముందు కోలాటాలు, చెక్క భజనలు, వివిధ రకాల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. బాజా భజంత్రిలు, బ్యాండ్ వాయిద్యాల నడుమ ఆలయ ఉత్సవం అధికారులు నిర్వహించారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా గ్రామోత్సవం రద్దు చేసి ఆలయ ఉత్సవం నిర్వహించిన దేవస్థానం అధికారులు కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం బావాపురం సమీపంలో 2 బైక్లు ఢీకొని 2 తీవ్ర గాయాలు. కొత్తపల్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ ప్రసాద్కు గాయాలు. మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలింపు.
ఆ పిల్లలు కూడా బాబాయ్ ఆయన సారు ఆయన ఏదన్నా డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తాడు. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్థానిక పప్పుల భట్టి బజార్ నందు కొలువైన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానమందు భక్తులు భక్తి శ్రద్ధలతో కలశాలతో నీటిని నింపుకొని పట్టణ పురవీధుల గుండా ఊరేగింపుగా వచ్చి అనంతరం అంబాభవానికి అభిషేకం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ నివాసాల మధ్య సెల్ టవర్ పెట్టరాదని పనులను వెంటనే నిలిపివేయాలని కాలనీ నివాసితులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెల్ టవర్ను వారితో ఒప్పందం కుదుర్చుకొని పెడుతున్నారని, సెల్ టవర్ నుంచి రేడియేషన్ వచ్చి ఇక్కడ నివసించే వారు అనారోగ్యానికి గురవుతున్నారని, చిన్నపిల్లల ఆరోగ్యం కూడా క్షీణించిపోతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ ప్రజల మున్సిపల్ కమిషనర్ ఎం కృష్ణకు వినతి పత్రం అందజేశారు. ప్రజానికానికి చాలా ఇబ్బందికరమైనటువంటి యొక్క ఎయిర్టెల్ టవర్ను దాదాపు 3 నెలల నుంచి వ్యతిరేకిస్తున్నాము. ఈ యొక్క రేడియేషన్ వల్ల బాలింతలకు, గర్భవతులకు, ముసలులకు, అనారోగ్యం గురైనటువంటి పిల్లలకు వారందరూ కూడా రేడియేషన్ వల్ల ఇబ్బంది కలిగించింది. కాబట్టి ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి, స్పందనలో కలెక్టర్ గారికి కూడా విన్నవించుకున్నాం. అయినప్పటికీ ఆ యొక్క కంపెనీ ఆయన ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా తీసుకోవడం చాలా అన్యాయం. ఇది మరి ఇక్కడున్న పరిస్థితుల్ని ప్రజల నిర్ణయాలు కూడా ఆచరణలోకి తీసుకోవాలి. గుడ్డిగా వాళ్ళు ఏదో ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఈరోజు ప్రభుత్వము ప్రజలే దేవుళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు. మా ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోకుండా, ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోకుండా ఈరోజు ఒంటెత్తు పోకడతో ఈరోజు ఇక్కడే గుండాలు లేరు, ఇక్కడే మటలు జరగలేవు, ఈరోజు పోలీసులు పంపిస్తున్నారు. అది ఎవరు పంపించినారో చాలా చెడ్డ సాంప్రదాయం. అది ప్రజానీకానికి ఏదైనా గురించి చర్చ జరపాలి తప్ప ఈరోజు పెద్ద అధికారులు కావచ్చు, అక్కడ మేనేజ్మెంట్ ఎవరైనా ఎయిర్టెల్ ఆయన కానీ, ఇంటి యజమాని కానీ, పబ్లిక్ని కానీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలా. ఈరోజు భయప్రాంతులు చేసే విధంగా ఇక్కడ దోపిడీ చేసినారా, దొంగలు ఉన్నారా, ఏమైనా హత్యలు జరిగినాయా? మరి ఈ పద్ధతిలో పోలీసుల వారిని పంపించడం, ప్రజల్ని భయప్రాంతులను చేయడమే దీనికి నిదర్శనం అని చెప్పి మేము పోలీసుల యొక్క విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ యొక్క టవర్ని, ఎయిర్టెల్ టవర్ని ఇక్కడ వ్యతిరేకిస్తున్నాం. ప్రజానీకానికి ఇబ్బంది అనేటువంటి యొక్క చర్యలను తక్షణమే మానుకోవాలి. ఆ ఇంటి యజమాని కానీ, కంపెనీ ఆయన కానీ తక్షణమే ప్రజల యొక్క సమస్యలను పరిగణలోకి తీసుకోవాలి. మీకు ఎక్కడైనా వేరే చోటు ఉంటే ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం తీసుకోవాలి తప్ప ఈరోజు ప్రజలకి ఇబ్బంది పెట్టి దాదాపు వందలాది మంది పిల్లలు, మహిళలు, స్త్రీలు అందరూ వ్యతిరేకిస్తున్న ఈరోజు దౌర్జన్యంతో. అంతే స్వతంత్రం వచ్చింది 75 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఈరోజు పోలీసు రాజ్యంతోనే ప్రజలను భయపడిస్తున్నారా? మా ప్రాణాలు అడ్డం పెట్టుకొని కానీ సెల్ టవర్ని వ్యతిరేకిస్తాం. దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క శాంతియుతంగా మరి ఇదే విధంగా మానవత దృక్పథంతో మరి కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు కానీ, మరి ఇక్కడ ఉండే కౌన్సిలర్లు కానీ, మరి కంపెనీ ఆయన కానీ, ఇంటి యజమాని కానీ,
మానవత దృక్పథంతో అయ్యా ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు, పిల్లలు పెద్దలు స్త్రీలు అంతా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఈ యొక్క విధానాన్ని మానుకోవాలి, సెల్ టవర్ వేసే విధానాన్ని రద్దు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి 4, 5, 6 వార్డుల తరఫున మేము ఖచ్చితంగా ఈ యొక్క సెల్ టవర్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్నాం. తక్షణమే సమానత్వంగా ఈరోజు మానవతా దృక్పథంతో చర్చలు పిలిచి దాని సమస్యను పరిష్కారం చేయాలని పాలక వర్గానికి ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రాముడు. ఏమైనా నష్టం వస్తుందేమో సర్టిఫికేట్ ఇవ్వాలంట. ప్రాణమైనకి ఏం సర్టిఫికేట్ ఇస్తారు? అంత లంచాలు తిని కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ గత 4 నెలల నుంచి పోరాడుతున్నాము. వాళ్ళేమంటున్నారు, మేము వెయ్యము అంటున్నారు. కానీ ఎప్పుడు వచ్చింటారు జనాలు వచ్చింటారు మిత్తెక్కింటారు. ఈసారి కానీ టవర్ వేస్తే మేము మందు సీసాలు పట్టుకొని సత్య తిడతాం. నేను నా పేరు నేనుగా ఎందుకంటే మేము ఎందుకు వీళ్ళ ఇంటి పక్కనే మా స్థలం ఉండేది. ఆ ఎక్కువ ఎఫెక్ట్ మాకే కలిగేది. మంచిగా నచ్చ చెప్పిన మైన వాళ్ళు వినడం లేదు. కాబట్టి ఈసారి మేము అందరూ కేరళ ఎంతమంది అంతమంది దీనికంటే గవర్నమెంటే పాటించాలి. అదే ఎన్నిసార్లు ఎమ్మెల్యేలకి ఎన్నిసార్లు ఎవరెవరు స్పందించడం లేదు. అందరికీ వినతి పత్రాలు కూడా ఇచ్చినాం. కలెక్టర్కి ఇచ్చినాం, మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాం, ఎమ్మెల్యేకి ఇచ్చినాం. మాట్లాడి వస్తే ఎవరు స్పందించడం లేదు. లాస్ట్ మా చావే దిక్కంటే కర్నూలు జిల్లా హోళగుంద మండలం నిరణికి తండా కొత్తపేట కొండల్లో ఉన్న దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఆలయంలో బన్నీ ఉత్సవాల నిర్వహణపై దేవాలయ కమిటీ కార్యనిర్వాహకులు, అధికారులు, గ్రామస్తులతో కలిసి సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు గారు, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి. ఇవన్నీ కోవిడ్ నిబంధనలు ఒకవైపు అలాగే ఉన్నాయి కాబట్టి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మరి ఎక్కడ కూడా ఇది ఉండాలి. అదేవిధంగా వ్యాక్సినేషన్ కంపల్సరీ. వ్యాక్సినేషన్ లేని వాళ్ళు ఏ సమావేశాలు కూడా రావడానికి వీల్లేదు. రీసెంట్గా మనం కూడా చూసాం. ఆనందంగా ఉంది మాకు. కమిటీ సభ్యులందరూ, ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ వారు మొదలుకొని అందరూ సభ్యులు ఈ కోవిడ్ నిబంధనలు దానికి ఉన్న ఎలా ఫాలో కావాలనే దాని మీద అందరూ వారు కోవిడ్ నిబంధనలు ఎలా పాటించాలి, ఎట్లా చేసుకోవాలి, అవసరమైతే ఒకరైతే మాకు ఇంటికి వచ్చే బంధువులను కూడా మేము ఈ పండగ సమయంలో ఇప్పటికొద్దు ఈ సంవత్సరానికి మనం తర్వాత కావాలంటే ఇది అయిపోయిన తర్వాత మనం తెలుసుకొని మనము మన భక్తి శ్రద్ధలతో మనం స్వామివారిని కొలుసుకుందామనే అంతవరకు వారు చెప్పినారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ప్రభుత్వం వైపు నుంచి కూడా మనము ముఖ్యంగా ఈ మహా ఉత్సవాలు సంవత్సరానికి మనకు ఒకసారి వస్తాయి. ఈ ఊళ్ళో సర్పంచులు కావాలా, జెడ్పీటీసీలు కావాలా, మీరు పెద్ద పెద్ద వాళ్ళు అవ్వాల్సిన సమయం ఉంది. దయచేసి మీరు పెద్దలు చెప్పిన మాటలు వినండి. మీరు, మేము అంటే ప్రభుత్వం వైపు నుంచి మేము అందరము కలిసి ఇది మన ఊరు, మన స్వామి, మనము దీన్ని ఒక పద్ధతి ప్రకారం చాలా జాగ్రత్తగా చేసుకోగలిగితే దీని తర్వాత వచ్చే ఇబ్బందుల్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. సో దీన్ని మేము మీకు ఇంత ఇదిగా చెప్పడం వెనుక మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం. మనం కొన్ని తరాల నుంచి మన స్వామివారిని మనం చేసుకుందాం, చెయ్యొద్దు అని చెప్పలేము. అలాగని చేసుకుంటే రేపు తర్వాత మనం ఇబ్బందులు లేకుండా ఉండాలి. వీటన్నిటినీ పూజారి వారు చెప్పినట్టుగా వీటన్నిటిని అందరం కలిపి ఒక సమన్వయమైన పద్ధతిలో దీన్ని తర్వాత ఇబ్బందులు ఏమీ లేకుండా ఈసారికి స్వామివారిని మనము ఆ ఉత్సవాన్ని జాగ్రత్తగా చేసుకున్నట్టయితే మనము చేసుకోవడానికి మీరందరూ సహకరిస్తారని
పిల్లల దగ్గర నుంచి కొంత ఏదైనా ఉంటే కూడా మీరు పెద్దలు నేను ఎలక్ట్రిసిటీ అన్నీ చేస్తున్నామని చెప్తున్నారు. చేస్తారు అవన్నీ. దాని ఉద్దేశము ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మనము ఎక్కువ మంది గుంపు కూడుకొని మనం దాన్ని భారీగా చేసుకోవడానికి మీకు ఆస్కారం ఇస్తున్నామని కాదు. మనందరం ఆలోచించుకోవాలి. దేవుడు అంటే భయము మాకు ఉంది, భక్తి మాకు ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మనం అందరం దేవుడి మీద ఆధారపడిన వాళ్ళు. కానీ ఆయన మనల్ని కాపాడాలనే చూస్తాడు. మనం కోరి తెచ్చుకుంటే దయచేసి నాకు చాలా ఆనందంగా ఉంది. మెంబర్స్ అందరూ కూడా మాట్లాడిన ప్రతివారు పెద్దవారు వారి దగ్గర నుంచి వారు కూడా అందరూ మేము కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా చక్కగా చేసుకుంటామన్నారు. చాలా ఆనందం ఉంది. మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఆ కుటుంబంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తండ్రి ఏదైనా ఇబ్బంది వస్తే కుటుంబం మొత్తం ఇదవుతుంది. తల్లికి ఇబ్బంది వస్తే కుటుంబం మొత్తం ఇదవుతుంది. కంటి ముందు బిడ్డకి ఏదన్నా అయితే మీరు ఇంతకాలం పెంచి పోషించుకున్నారు, కూలీ నాలీ చేసి. వీటన్నిటినీ కొంచెము అంటే మనము ఉత్సవాలు చేసుకోవాలి, దేవుణ్ణి స్మరించుకోవాలి. జరిగింది. వారు కూడా మాకంటే ముందుగానే కమిటీ వారు కూడా వారు మాట్లాడేటప్పుడు అన్ని విధాలుగా వారి కోఆపరేషన్ ఉంటుందని, వాళ్ళు అవసరమైతే మేము మా పక్క గ్రామాల్లో ఉన్న మా బంధువులను కూడా మేము ఈసారి ఇన్వైట్ చేయడమే కాదు, వచ్చే వాళ్ళని కూడా మీరు రావద్దు, ఈసారికి మేము ఇక్కడ మేము చేయాలి కాబట్టి మేము చేస్తాం. ఇక్కడ ఇవన్నీ సర్దుమైన తర్వాత మనందరం భక్తి శ్రద్ధలతో ఇంకోసారి చేసుకున్నాము. కాబట్టి బంధువులు కూడా ఇక్కడికి రాకుండా ఉంటే బాగుంటుంది, రావద్దు అని కూడా మేము విజ్ఞప్తి చేస్తామని ఇక్కడ ఉత్సవ కమిటీ వారు కానివ్వండి, ఈ గ్రామస్తులు కానీ చెప్పడం జరిగింది. సో మేము చాలా ఆనందం ఉంది. వారు కూడా నిజంగా పరిస్థితులన్నీ అర్థమై ఉన్నాయి. సో దాంట్లో దృష్టిలో పెట్టుకొని, కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని భక్తి శ్రద్ధలతో ఏమాత్రము లోటు రాకుండా స్వామివారిని పూజించుకునే కార్యక్రమం, వారి కళ్యాణాన్ని జరుపుకునే కార్యక్రమం జరుపుతాం. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే అసలు గాయాలయ్యే వరకు కూడా రావాల్సిన అవసరం లేదు. మనం చాలా తక్కువ మంది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాచావులపల్లి గ్రామంలో సోమవారం ఉదయం ఒక శునకం 4 పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ముందు పుట్టిన 3 పిల్లల తర్వాత పుట్టిన 4వ పిల్ల వినాయకుని ఆకారంలో పుట్టి బయటకు వచ్చింది. దీంతో అక్కడి ప్రజలు వినాయకుడే పుట్టాడంటూ వింత చూసేందుకు జనం తరలివచ్చారు. వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాచావులపల్లి గ్రామానికి చెందిన దనికొండ నర్సయ్య అన్నవరం దంపతులు గత 2 సంవత్సరాల నుంచి పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు. అయితే ఈసారి వాళ్ల పెంపుడు కుక్క 4 పిల్లలకు జన్మనివ్వడం, అందులో ఒక పిల్ల తొండం పెద్ద చెవులతో ఉండి వినాయకుని ఆకారంలో పుట్టింది. దీంతో సాక్షాత్తు వినాయకుడే మా ఇంటిలో పుట్టాడంటూ వారి ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ఏడాది వినాయక చవితికి మా ఇంటి వద్ద వినాయకుని విగ్రహం నిల్చోపెట్టామనుకున్నా, కానీ కొన్ని కారణాల వల్ల విగ్రహాలు నిలబడలేకపోయారు అని, ఇప్పుడు సాక్షాత్తు మా ఇంట్లో వినాయకుడే వెలిశాడంటూ పూజలు చేశారు. తమ ఇంటి ముందు వినాయకుడికి గుడి కట్టిస్తామని ఆ దంపతులు అంటున్నారు. చూడండి బాబు ఎలా ఉన్నాయో అని. ఎవరన్నా చెప్తే నర్సే అండి, మరి కాటరాలు పెళ్ళి 2 సంవత్సరాలు కుక్కను మేపుతామండి. కుక్కను మేపితే వినాయక చవితికి దేవుడు పెట్టుకుందాం అనుకున్నాను. ఇక్కడ కొన్ని కారణాల చేత పెట్టలేకపోయాను. పెట్టలేకపోతే 3 పిల్లలు ఇదింది. 4వ పిల్లలు వినాయక రూపంలో మా దేవుడు నాకు ఇచ్చాడు. ఇస్తే అది ఇది రకంగా సాక్షాత్తు వినాయకుడే మా ఇంట్లో పుట్టాడు. సాక్షాత్తు నేను గుడి పెడతానండి. నేను పెట్టనాక వినాయక నా ఇంట్లో బయట వెళ్ళాడు బాబు. అంతేండి.
చెప్పండి. తెల్లగట్ల కానీ చాలా వస్తున్నారండి. ఇలాగ తెలియగానే వస్తున్నారా వచ్చి చూసి వెళ్తున్నారండి. ఇక్కడ మా గుడి కడతాను ఆల్రెడీ వెనకబాబు. నేను పెట్టడం వల్ల నాకు ఇదే కలిగించడం రూపం వచ్చాడు. నా ఇంట్లో పుట్టాడండి. మన తన గుడి కడతాను ఇక్కడ జగంపేట మండలం జైకొత్తూరు గ్రామంలో సచివాలయం ప్రారంభోత్సవానికి ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. వైఎస్ఆర్ పార్టీ సచివాలయ నిర్మాణంలో సరికొత్త వరవడిలో నిర్మాణంలో భాగంగా జగంపేట మండలం జైకొత్తూరు సచివాలయం పూర్తిగా నాణ్యతతో రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ వంగ గీతతో పాటు జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, స్థానిక జెడ్పీటీసీ ఒమ్మి బుందిమాధవి, రఘురాం, ఎంపీపీ అత్తులూరి నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంగ గీత మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ పాలనలోని లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచివాలయ నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలు 100 ఏళ్ల పాటు నిలిచిపోతాయని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటిబాబు మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ సచివాలయం నిర్మాణాలకు వైసీపీ కంకణం కట్టిందని, దాంట్లో భాగంగానే మండలంలోని పలు గ్రామాల్లో సచివాలయం నిర్మాణంలో చివరి దశకు రాగా జైకొత్తూరు సచివాలయం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి నోచుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి హిమ, శైలు సుబ్బారావు, విత్తన అభివృద్ధి సంస్థ డైరెక్టర్ ఇళ్ల అప్పారావు, కాపు బండారు రాజా సర్పంచ్ నక్కిరెడ్డి నాగేశ్వరరావు, ఎంపీటీసీ మడగల పెద్దకాపు భూపాలపట్నం ప్రసాద్, కంచు లక్ష్మణ్ దూర, కోండ్రోతు పాయడియ్య, వయ్యూరు నాని, ఎండీఓ సుబ్రహ్మణ్యం అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రాజవరం గ్రామంలో మొన్న జరిగిన ఎంపీటీసీ ఎలక్షన్లో గెలుపొందిన సోమరావుతు సీతారామస్వామి ఆధ్వర్యంలో విజయ ఉత్సాహ ర్యాలీ నిర్వహించారు. ఆయనతో పాటు రౌతులపూడి మండల జెడ్పీటీసీ సభ్యుడు గొల్లు చిన్న దివానం, రౌతులపూడి మండలం ఎంపీపీ గంటిమల రాజ్యలక్ష్మి, వైస్ ఎంపీపీ రాజా సూరెడ్డి, తిరుమల రాయలు, ఎస్ పైడిపాల సర్పంచ్ జిగిరెడ్డి సత్యబాబు, రౌతులపూడి మండలం వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్ జిగిరెడ్డి శ్రీను, వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో జెడ్పీటీసీ సభ్యుడు గొల్లు చిన్న దివానం, రాజవరం ఎంపీటీసీ సభ్యుడు సోమరావుతు సీతారామస్వామి, వైస్ ఎంపీపీ రాజసూరిరెడ్డి, తిరుమల నాయుడు మాట్లాడారు. ఈ మండలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలోని నడిపించాలనే ఆలోచనతో ఈ మండలాన్ని పూర్తిగా దీనికి సంబంధించిన ఇంకా 3-4 శాఖలు రావాల్సి ఉంది. దాంట్లో భాగమే పోలీస్ స్టేషన్ కానీ, అలాగే విద్యుత్ శాఖకు సంబంధించిన ఎలక్ట్రికల్ ఏఈ సెక్షన్ కానీ, అలాగే హెల్త్కి సంబంధించిన పిహెచ్సిస్ కానీ ఇంకా రావాల్సి ఉన్నది. అవి కూడా గౌరవ శాసనసభ్యుల వారి యొక్క పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారి యొక్క ఆశీస్సులతో మనం ఆ యొక్క శాఖలు కూడా తెచ్చుకొని ఈ మండలానికి కావాల్సిన అభివృద్ధికి కావాల్సిన నిధులు, ముఖ్యంగా రోడ్లు చాలా వరకు డ్యామేజ్ అయి ఉన్నాయి. ఈ రోడ్లన్నీ కూడా జిల్లా పరిషత్ నుంచి, మండల పరిషత్ నుంచి నిధులు వెచ్చించి ఈ యొక్క మన యొక్క గ్రామాలని కలుపుకుంటూ పోతున్న రహదారులను అభివృద్ధి చేస్తామని, అలాగే ఈ గడిచిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా అనేకమైన సంక్షేమ పథకాలు, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగడం అనే విషయాన్ని మనందరం కూడా చూస్తున్న విషయమే. ఇవన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు ఆశీస్సులతోనే ఈ మండలం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ పొందుతున్న ప్రతి సంక్షేమ పథకం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులు, అలాగే గౌరవ మన పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారి యొక్క ఆశీస్సులతోని ఈ ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించడం అన్న విషయాన్ని జరుగుతున్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఈ మండలం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలని చెప్పేసి దాని వంతు సహకారంతో మన గౌరవ మండల అధ్యక్షురాలు మన రాజ్యలక్ష్మి గారు, అలాగే నేను జిల్లా పరిషత్ మెంబర్గా నేను పూర్తి స్థాయిలో కృషి చేసి ఈ మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో నేను రాజవరం ఎంపీటీసీగా గెలుపొందిన సందర్భంగా జరుగు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న మన జడ్పీటీసీ గారు గొల్ల చిన్నదేవాణం గారు,
ఎంపీపీ గంటమల్ల రాజ్యలక్ష్మి గారు, ఇంకా తదితర మా గ్రామ సర్పంచ్ దొర గారు, వైస్ ఎంపీపీ సాయి గారు, ఎక్స్ కోఆప్షన్ మన సత్యనారాయణ గారు, వీళ్ళందరి సహకారాలతో మండలంలో మా గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి పరుచుకుంటానని ఈ వేదిక ద్వారా తెలియపడుతున్నాను. మండలంలోని ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం, గౌరవ శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారి మీద ఉన్న అభిమానంతో మమ్మల్ని జడ్పీడీసీగా, అలాగే ఎంపీడీసీగా సీతారామ స్వామి గారిని, అలాగే మన మండల అధ్యక్షురాలిగా గంటిమల్ల రాజలక్ష్మి గారిని గెలిపించడం జరిగింది. గెలిపించిన యావత్ మంది ప్రజానీకానికి, ఈ మండలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే గౌరవ సర్పంచ్లకు, మాతో పాటు గెలిచిన ఎంపీడీసీలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే గౌరవ శాసనసభ్యులు పర్వత ప్రసాద్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ప్రజలందరికీ కూడా, మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా మాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని చెప్పేసి. రాజవరం గ్రామంలో ఎంపీటీసీ విజయోత్సవ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చినందుకు మాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, జడ్పీటీసీ గారు చిన్నదవాని గారు, ఎంపీపీ రాజ్యలక్ష్మి గారి సహకారంతో మండల అభివృద్ధికి మా వంతు కృషి చేసి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు, పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న భక్తులు. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం బావాపురం సమీపంలో 2 బైక్లు ఢీ, 2కి తీవ్ర గాయాలు. కాచావులపల్లి గ్రామంలో వింత ఏనుగు ఆకారంలో జన్మించిన కుక్క పిల్ల. జైకొత్తూరు గ్రామంలో సచివాలయం ప్రారంభోత్సవం, ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. సోమరౌతు సీతారామస్వామి ఆధ్వర్యంలో విజయ ఉత్సాహ ర్యాలీ, ఆయనతో పాటు ర్యాలీలో పాల్గొన్న రౌతులపూడి మండల జడ్పీటీసీ సభ్యుడు గొల్లు చిన్న. ఇవే ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. దిస్ ఇస్ రా సైనింగ్ ఆఫ్.